హాయ్ నమస్తే వెల్కమ్ టు మర మీడియా. నేను మీ కేవీఆర్. ఊరందరిది ఒక తీరైతే ఉలిపికట్టది ఇంకొక తీరని. ఇప్పుడు రాష్ట్రం మొత్తం ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కూడా ఏబి వెంకటేశ్వరరావు వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైన రచ్చరచ్చ అవుతున్నాయి. కులాల మధ్య వర్గపోరుగా ఆయన వ్యాఖ్యలు మారినాయి అనమాట. చంద్రబాబు గారు పప్పెట్ అయిపోయారు ఈ మొత్తం ఎపిసోడ్. దీని నుంచి ఎట కవర్ చేసుకోవాలి? ఒకవైపు దావోస్లో పెట్టుబడులన్నీ రాష్ట్రానికి రాకుండా సంకనాకిపోయినాయి. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడదామనుకున్న వాళ్ళు కూడా గతంలో శంకుస్థాపనలు చేసిన జేఎస్డబ్ల్యూ జిందాల్ స్టీల్ వాళ్ళు కూడా మహారాష్ట్రకు షిఫ్ట్ అయిపోయిన కథలు ఇవన్నీ చూస్తూ ఉంటే వీటి నుంచి ఎట్లా కాపాడాలి ఈ ప్రభుత్వాన్ని, చంద్రబాబు గారిని ఎట్లా మోయాలి అని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఆంధ్రజ్యోతి రాసిన కథనం. గదుల్లోనూ గోల్మాల్ గోవిందా, టీటీడీ కాటేజీలు, గెస్ట్ హౌస్ల బుకింగ్ స్కామ్, జగన్ జమానాలు భారీ కుంభకోణం, దాతలకు ఏటా కొన్ని రోజులు ఉచిత వసతి, 20 ఏళ్ళు దాటితే డోనర్ల లేఖలు చెల్లవు, అయినా వారి పేరుతో నకిలీ లేఖలు సృష్టి, దళారులతో కొందరు సిబ్బంది కుమ్మకు, ఆన్లైన్లో ఉచితంగా గదులు బుకింగ్, భక్తుల సొమ్మును నుంచి సొమ్ములు వసూలు, 5 ఏళ్ల పాటు చెలరేగిన గదుల మాఫియా, 200కు పైగా కాటేజీలు దుర్వినియోగం, టీటీడీకి కోట్లలో నష్టం. మరి ఇప్పుడు ఆయన ఎవరు మిడ్ నైట్ మసాలా షోలో వేసుకునే బొల్లేని ఆయనకు టీటీడీ చైర్మన్గా హోదా ఇచ్చారు కదా, మరి ఆయన ఏం చేసినట్టు? ఇంచుమించు నవంబర్లో ఆయన ఛార్జ్ తీసుకొని 3 నెలలు గడుస్తూ ఉంది. మరి ఈ అవినీతి భాగవతాలు ఏందో వెలికి తీసి దానికి పాల్పడ్డోళ్ళు ఎవరో శిక్షలు వేయించే అథారిటీ ఆయనకు లేదా? చేతనైతే లేదా? దీని సంగతి పక్కన పెడితే రీసెంట్గా తిరుమల తొక్కిసలాట అసలు టీటీడీ చరిత్రలోనే జరగని ఘోరమైన మానవ విషాదం. దానికి సంబంధించి మనం రాసిన కథనాలు ఏంది? సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వమే ఆ ఘటన అసలు టీటీడీలో ఏం జరుగుతుంది అని చెప్పి ఒక నివేదిక కావాలని చెప్పి సెంట్రల్ టీంను పంపిస్తే చంద్రబాబు గారు ఏదో లాబింగ్ చేసి గంట వ్యవధిలో ఆ టీంను వెనక్కి పంపించేశారనమాట. ఈ కథలన్నీ రాయలేదు ఎందుకు? ఇప్పుడే ఎందుకు వచ్చిన ఈ టీటీడీ వార్తలు? అంటే ఏం లేదు, మళ్ళీ ఇట్లాంటిది ఒక పెద్ద బాంబును, ఒక పెద్ద రాయిని, బండరాయిని జనం నెత్తిన పెట్టాలి. ఆ ఏబి వెంకటేశ్వరరావు వ్యాఖ్యలతో రగులుతున్న ఈ ప్రజల మనోగతాలన్నీ కూడా పక్కకు పోవాలి. సూపర్ 6 హామీల సంగతి కానీ, దావోస్ పెట్టుబడుల భాగవతాలు కానీ ఏవి మనం రాయొద్దనమాట. సో ఈ పుండాకోర్ పత్రికలను ఇంకా చూసి జనం ఆదరించాలి. ఆలోచించుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మర మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.